హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు మనం అనుకున్న పనులకు ఆటంకాలు కలగడం, ఇంట్లో గొడవలు అనేవి ఎక్కువగా జరగడం, ప్రశాంతంగా లేకపోవడం, మనసు ఎప్పుడు ఏదో కలవరంగా ఉంటే ఈ ఒక్క పరిష్కారంతో ఇంట్లో ఉండే చెడు దృష్టి, నెగిటివిటీ పోయి శుభం కలగడానికి ఇలా వీటితో ధూపం వేస్తే పాజిటివిటీ పెరిగి శుభవార్తలు వింటారు. ముందుగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి పెంకుని ఇలా స్టవ్ మీద పెట్టి బొగ్గులు వాటిలో వేసి సిమ్లో ఫ్లేమ్ పెట్టాలి. అది కాస్త వేడెక్కాక స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. ఇలా అయితే తొందరగా బొగ్గులు అనేవి వేడెక్కి ఎక్కువసేపు ధూపం అనేది ఉంటుంది. ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ధూపానికి మనం నిప్పుని ప్రిపేర్ చేస్తాం కదా, ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ప్రొసీజర్స్తోనే మనం ధూపం వేస్తే హెల్త్కి చాలా మంచిది. ముందుగా తెల్ల ఆవాలు మన ఇంట్లో ఉండే చెడు దిష్టిని పోగొట్టడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. గుగ్గిలం ఇంకా సాంబ్రాణి ఇంట్లో ఉండే గాలిని శుద్ధి చేస్తుంది. అలాగే ఇవి ఇలా పుల్లల్లా ఉన్న ఈ పొడి హోమంలో యూజ్ చేస్తారు. మనకి ఎటువంటి పూజా స్టోర్స్లోనైనా దొరుకుతుంది. దీనివలన పొగ అనేది ఎక్కువగా వస్తుంది. ఆ వాసన పొగతో పాటు చేరి ఇల్లంతా మూల మూలల్లో చేరుతుంది. ఇలా ఒకేసారి అన్నింటినీ వేసి ఆ ధూపాన్ని మనం ఇల్లంతా ముందుగా మన ఇంట్లో దేవుడి గదిలో వేసిన తర్వాత ఇల్లంతా ప్రతి మూలల్లో వేయగలిగితే మన ఇంట్లో ఉండే నెగిటివిటీ పోయి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ధూపానికి దీపానికి ఇంట్లో ఉండే నెగిటివిటీని పోగొట్టే శక్తి చాలా ఉంది. ముఖ్యంగా మంగళ, శుక్ర, అమావాస్యల్లో మనం ఈ ధూపాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ వేయగలిగితే ఇంట్లో ఉండే నరదిష్టి, గోల అనేది తగ్గి అంతా మంచిగా జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.